హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షయ పాత్ర. నేను మీ తాడిపోయిన లావణ్య యాదవ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు చేసుకోబోయే రెసిపీస్ వచ్చి గోరు చిక్కుడుకాయతోటి నేను చపాతీ చేద్దాం అనుకుంటున్నా. గోరు చిక్కుడుకాయలు 1 కప్పు తీసుకున్నాను. ఇలా గోరు చిక్కుడుకాయలు ఉడకబెట్టి తీసుకున్నాను 1 కప్పు. నేను ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాను. 2 కప్పులు మనం ఏ కప్పుతోటి తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. మనకి తగినంత సాల్ట్, కొంచెం ఆయిల్, ఇట్లా 2 పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ గోరు చిక్కుడుకాయల్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ జార్లోకి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా దీనిలోకి వేసేసుకుందాం. మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ వేసుకునే పని లేదు. మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా. ఈ మెత్తగా గ్రైండ్ చేసుకుని మనం పిండిలోకి వేసేసుకుందాం. ఇప్పుడు మనం పిండిలోకి వేసేసుకున్నాం కదా. కొంచెం సాల్ట్ అయితే సరిపోతుంది. మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. పిండినంతా మన చపాతీ పిండిని కలిపెట్టేసుకుందాం. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం అయితే సరిపోతుంది. మనం కలిపి పెట్టేసుకున్నాం కదా. కలిపెట్టిన దాంట్లో మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. కొంచెం అయితే సరిపోతుంది. మనం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాం కదా. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. మనకి ఇప్పుడు పిండి 5 నిమిషాలు అయిపోయింది కదా. ఇప్పుడు మనం చిన్నగా బాల్స్ లా చేసేసుకుందాం. మనం అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాం కదా. కొంచెం పొడి పిండి యాడ్ చేసుకొని మనం చపాతీలను ఒత్తేసుకుందాం. ఫ్రెండ్స్, మనం చపాతీ ఇట్లా రుద్దేసుకున్నాం కదా. మిగతా చపాతీలు కూడా సేమ్ ఇలానే రుద్దేసుకుందాం. మనకి చపాతీలన్నీ రుద్దేసుకున్నాం కదా. మనకి ఇప్పుడు చపాతీని స్టవ్ ఆన్ చేసుకొని చపాతీని కాల్చేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా. ఆన్ పెట్టేసుకొని ఇప్పుడు చపాతీ కాల్చుకుందాం. ఇప్పుడు వేడైంది కదా. మనం చపాతీని దాని మీద వేసేసుకుందాం. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. మనకి ఆయిల్ కొంచెం అయితే సరిపోతుంది. ఇప్పుడు మనకి చపాతీ రెడీ అయిపోయింది. ప్లేట్లో తీసేసుకుందాం. సేమ్ మనం అలాగనే ఇంకో చపాతీ కూడా అలానే కాల్చుకుందాం. మనం చపాతీలన్నీ కాల్చుకున్నాం కదా. మన చపాతీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మన చపాతీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనకి చపాతీలు రెడీ అయిపోయినాయి. మనకి గోరు చిక్కుడుకాయలతోటి చపాతీ చేసుకున్నాం కదా. చూసారా ఫ్రెండ్స్, మనకి గోరు చిక్కుడుకాయల చపాతీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షయ పాత్ర. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షయ పాత్ర. బాయ్ ఫ్రెండ్స్, ఇంకోసారి కొత్త వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను.